మా ఫ్రెండ్ గానికి మ్యారేజ్ కాలేదు. ఆడొకరోజు దేవుడిని అడిగిండు, దేవుడా దేవుడా నాకు మంచి అమ్మాయి దొరకాలని అడిగిండు. కొద్ది రోజులకు వాడు అన్నట్టు మంచి అమ్మాయి దొరికింది. మంచి హాయిగా చెట్టా పట్టలు వేసుకొని తిరుగుడు, మంచిగా కలిసి తినుడు, కలిసి ఎంజాయ్ చేసుడు అన్నీ మంచిగానే ఉంది. ఇక వానికి ఒకరోజు ఒక దురుద్దేశం కలిగింది, నాకు ఒక్క భార్యతోనే ఇంత మంచిగా ఉందంటే ఇంకో భార్య ఇంకెంత మంచిగా ఉంటుందని. ఆడు ఫస్ట్ ఎట్లయితే దేవునికి మొక్కుతో ఒక భార్యని ఇచ్చిండు దేవుడు, అట్లా మళ్ళీ ఒకసారి మొక్కిండు దేవునికి, దేవుడా దేవుడా నాకు మళ్ళీ ఇంకో భార్యని, మంచి భార్యని అన్నాక దేవుడు ఇంకొక భార్యని ఇచ్చాడు. ఇద్దరు భార్యలు అండి. ఇప్పుడు ఇద్దరు భార్యలు అయితే ఆ ఇద్దరు భార్య ఇట్లల్లా ఒక ఆమె ఇటికి గుడు నా దగ్గర తిను ఇయ్యాలని, ఇంకొక ఆమె ఇటికి గుడు నా దగ్గర తిను, నాతో తిరుగు, నైతో తిరుగు. ఇక అదే నడుస్తూ 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 వాడిని ఇటిగ్గా అటు ఇటు కాకుండా మొత్తం టెన్షన్ వచ్చిందని. ఇద్దరు పిల్లలు వద్దు, ఒక పిల్లమే ముద్దు అని వానికి ఐడియా వచ్చింది. ఇక వచ్చినాక ఇక మళ్ళీ దేవునికి మొర పెట్టుకుంటుండే, ఇక చాలు దేవుడా నాకు ఇద్దరు వద్దని. ఎంత చెప్పినా దేవునికి మొర పెట్టుకుంటుండు, ఎంత చెప్పినా దేవుడు పట్టించుకుంటలేడు. ఎట్లా డైరెక్ట్ దేవుని దగ్గరికి వేయండి. ఇక చెప్పుకుంటాను రాలే, ఇప్పటివరకు రాలే. ఇప్పటికి 2-3 సంవత్సరాలు అయింది.